బ్రేకింగ్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్పోర్ట్ కస్టమర్ కేర్ కు బాంబు బెదిరింపు మెసేజ్ వచ్చింది. డాగ్ బాంబ్ స్క్వాడ్ తో సిబ్బంది తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్పోర్ట్ కస్టమర్ కేర్ కు బాంబు బెదిరింపు మెసేజ్ వచ్చింది. డాగ్ బాంబ్ స్క్వాడ్ తో సిబ్బంది ప్రస్తుతం తనిఖీలు చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, భారత్ పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇటు ఇప్పటికే భారతదేశంలో ఎప్పుడు ఏం జరుగుతుంది, భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ చర్యలు ఎట్లా ఉండబోతున్నాయి, భారత సైన్యం ఎట్లాంటి చర్యలు తీసుకుపోతున్న చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో హైదరాబాద్ వాసులంతా భయాందోళన చెందిన పరిస్థితి కనుక శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళినటువంటి వీరంతా కూడా ఈ వార్త తెలిసిన తర్వాత భయాందోళన చెందినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏ క్షణమైనా బాంబు పేల్చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ పేరుతో బెదిరింపు మెయిల్ వచ్చినట్టుగా తెలిసింది. బెదిరింపు మెయిల్ ద్వారా ఏ క్షణమైనా శంషాబాద్ విమానాశ్రయంలో బాంబుతో పేల్చేస్తామంటూ హెచ్చరించినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఎయిర్పోర్ట్ లో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఎక్కడైతే శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు ఆదిలో తీసుకుని ఎవరైనా కొత్త వ్యక్తులు కావచ్చు, ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉన్నారో వారందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి వారి ఐడి కార్డు కావచ్చు, వారికి ఉన్నటువంటి పత్రాలు చూసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనబడుతుంది. బాంబు స్క్వాడ్ సంబంధించినటువంటి బృందాలు కావచ్చు, బాంబు స్క్వాడ్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా క్షుణ్ణంగా శంషాబాద్ విమానాశ్రయానికి సంబంధించినటువంటి ఎంట్రీ కావచ్చు, ఇటు అవుట్ వెళ్లేటువంటి ప్రాంతం కావచ్చు, లోపల విమానాశ్రయ ప్రాంతాన్ని అంతా కూడా బాంబు స్క్వాడ్ సంబంధించినటువంటి సిబ్బంది పూర్తిగా తనిఖీలు కొనసాగిస్తే డాగ్ స్క్వాడ్ సిబ్బంది కూడా ఇప్పుడే చేరుకొని పూర్తిగా అక్కడైతే లగేజ్ ఉంటుందో కావచ్చు, విమానాశ్రయానికి సంబంధించినటువంటి వెయిటింగ్ హాల్ కావచ్చు, మిగతా ఏరియా ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిన దానిపై కూడా శంషాబాద్ విమానాశ్రయం అధికారులు అయితే ఆరా తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు బాంబు బెదిరింపు రావడంతో హైదరాబాద్ లో కావచ్చు. థ్యాంక్ యూ తిరుపతి.